ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. రైతుల సంక్షేమం కోసం రేవంత్ సర్కార్ అనేక సంస్కరణలు, కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. మరీ ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో పట్టించుకోకుండా వదిలేసిన పథకాలను తిరిగి ప్రారంభిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ రైతాంగానికి రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండుగ సందర్భంగా వారి కోసం మరో పథకాన్ని అమలు చేయబోతున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా 1,30,000 మంది లబ్ధి పొందుతారని అధికారులు ఆశిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన రైతు యాంత్రీకరణ పథకాన్ని తిరిగి ప్రారంభించాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఈ క్రమంలో వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా ఈ పథకాన్ని ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. 2026 జనవరిలో ఈ పథకాన్ని పునః ప్రారంభించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ పథకాన్ని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పథకాన్ని తిరిగి పునరుద్ధరించడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 131,000 మంది రైతులకు మేలు కలగనుంది. ఈ పథకం కింద అర్హులైన రైతులకు సబ్సిడీపై ఆధునిక వ్యవసాయ పనిముట్లు, యంత్రాలు అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలను పునరుద్ధరించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు. తాజాగా మంత్రి తుమ్మల సచివాలయంలో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో కీలక అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. గత ప్రభుత్వంలో నిలిపివేసిన కేంద్ర ప్రభుత్వ పథకాలను ఒక్కొక్కటిగా పునరుద్ధరిస్తున్నామని, ఇప్పటికే జాతీయ ఆహార భద్రతా మిషన్లో భాగంగా పప్పు దినుసుల విత్తనాలను సబ్సిడీపై అందించామని గుర్తు చేశారు. జనవరి మొదటి వారంలో రైతు యాంత్రీకరణ పథకాన్ని ప్రారంభించేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ పథకం కోసం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, జనవరి నెలలోగా ఈ ప్రక్రియను పూర్తి చేసి రైతులకు ఆధునిక యంత్రాలు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. జనవరి తొలి వారంలో జిల్లా వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు మండలాల్లో పర్యటించి ప్రభుత్వం నుంచి రైతులకు అందుతున్న సబ్సిడీలు, యూరియా యాప్, యాంత్రీకరణ పథకం, దరఖాస్తుల వంటి అంశాలపై క్షేత్రస్థాయిలో సమాచారం సేకరించాలని సూచించారు. రైతుల సమస్యలను నేరుగా తెలుసుకుని తక్షణమే పరిష్కారాలు అందించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో రైతులు దీర్ఘకాలిక ఆదాయం అందించే ఆయిల్ ఫామ్ వంటి పంటల సాగును ప్రోత్సహించాలని, కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రైతులకు సబ్సిడీలు అందిస్తూ ఆయిల్ ఫామ్ పంట విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచాలని అధికారులను ఆదేశించారు. ఇది రైతుల ఆదాయం పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.